ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వచ్చి హెచ్పి లేజర్ జెట్ M1005 ప్రింటర్ వచ్చింది. ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనమాట. సో దీని ప్రాబ్లం ఏంటంటే ఇది కార్ట్రిడ్జ్ సెక్షన్. ఇన్సైడ్ వ్యూ చూడొచ్చు మీరు, డర్టీగా ఉంది. తర్వాత దీన్ని క్లోజ్ చేస్తా అంటే క్లోజ్ అవ్వట్లేదు అనమాట. సో ఇంతే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది క్లోజ్ అవ్వట్లేదు. సో తర్వాత ఈ కార్నర్లో చూస్తే కొద్ది డ్యామేజ్ అయిందనమాట. ఓకే, హెడ్లో కొద్దిగా డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు కనపడుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో పోర్షన్ మొత్తం వైట్గా ఉంది చూడండి. సో అది మొత్తం లోపల రోలర్ డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రింటర్ రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఏమంటే హెడ్ ఓపెన్ చేసి చెక్ చేయాలా. తర్వాత వచ్చి మనకి ఇది ఓపెన్ క్లోజ్ ఇది అనమాట, స్ట్రిప్ లోపల ఉంటుంది. సో ఇది ప్రాబ్లం ఉంది. సో దీన్ని కూడా మనము సర్వీస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేస్ రిమూవ్ చేసేయాలా. సో ఇక లాక్స్ వస్తాయన్నమాట. దీన్ని ఇట్లా పుష్ చేస్తే ఇట్లా పైకి వస్తుంది. ఈ సైడ్ కూడా పుష్ చేసుకోవాలా. ఇట్లా పుష్ చేసుకుంటే ట్రే వచ్చేస్తుంది. ఓకే, చూడొచ్చు ఎంత డర్టీగా ఉందో లోపలంతా. సో ఇప్పుడు ఇది మొత్తం నీట్గా ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు దీన్ని ప్రింటర్ని డిస్మాండిల్ చేద్దాం ప్రాపర్గా. సో డిస్మాండిల్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి డిస్మాండిల్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి మనకి 1 2 3 4. సో 3 స్క్రూస్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒకటి. సో ఫస్ట్ మనం పవర్ సప్లై సైడ్, ఇది పవర్ సప్లై అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ సప్లై ఈ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లాక్ ఉంటుంది. సో దీన్ని పుష్ చేసుకోవాలి పైకి. సో తర్వాత ఈ సైడ్ ఇక్కడ వస్తుంది. సో ఇది గ్యాప్ అనమాట. సో ఇది పవర్ సప్లై. సో ఈ సైడ్ ఇప్పుడు తీసుకోవాలి. సేమ్ దీనికి కూడా అంతే. ఇక్కడ పుష్ చేసుకోవాలి, లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఇది ప్లేట్ రిమూవ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. సో ఇది పైకి పుష్ చేసుకోవాలి. ఓకే, సో మనకి నెక్స్ట్ ఇది రిమూవ్ చేసుకోవాలి. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి వస్తుంది, రెండు వస్తాయి. సో రెండు రిమూవ్ చేసుకుందాం.
ఇవన్నమాట, ఈ సైడ్ ఉంటాయి. ఇవి తర్వాత ఇక్కడ వస్తుంది. ఇది రిమూవ్ చేసుకోవాలి, కింద పుష్ చేసుకొని సైడ్ కంటే వచ్చేస్తుంది. ఇది స్కానర్ యూనిట్. ఓకే, ఇక్కడ స్క్రూ ఉంటుంది, స్క్రూ రిమూవ్ చేసుకోవాలి. ఈ ప్రింటర్స్ బాగా లైట్ వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చి ఫ్రంట్ ప్యానల్ అన్నమాట, రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఇది స్కానర్ యూనిట్, స్కానర్ కేబుల్ అన్నమాట, ఇది రిమూవ్ చేసుకోవాలి. సరే, జాగ్రత్తగా తీసుకోవాలి, ప్రాబ్లం లేకుండా. ఇది స్కానర్ యూనిట్. ఇది తీసాము. ఈ పోర్షన్ కూడా పైకి లిఫ్ట్ చేసారు. బ్లాక్స్ ఇది. తర్వాత ఈ పోర్షన్ రిమూవ్ చేసుకోవాలి. ఈ పోర్షన్ రిమూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి పుష్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి పైకి పుష్ చేసుకోవాలి. ఇది పూర్తిగా వచ్చేస్తుంది. ఇది కవర్, ఫ్రంట్ కవర్. తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. దీని స్క్రూస్ వస్తాయి, 1 2 3 4 5 6 స్క్రూస్ వస్తాయి. ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. టోటల్ బ్యాక్ 2 స్క్రూలు, ఫ్రంట్ ఒక్కొక్క సైడ్ 2 స్క్రూస్ వస్తాయి. టోటల్ 6 స్క్రూస్ వస్తాయి అన్నమాట. వేసాం స్క్రూస్. ఇది పైకి పుష్ చేస్తే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఈ సపోర్ట్ అన్నమాట, ఈ సపోర్టు. దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రూ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది. పైకి పుష్ చేసుకోవాలి, సపోర్టర్ అన్నమాట. మనకు కావాల్సింది హెడ్ ఇదే అన్నమాట. ఫస్ట్ హెడ్కి ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. తీసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 ఈ పోర్షన్లో ఇక్కడ స్క్రూ వస్తుంది అన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలా. పక్కనే సెన్సార్ ఉంటుంది దీనికి. దాని డ్యామేజ్ కాకుండా ఫిక్స్ చేసుకోవాలి. ఇది స్క్రూ అన్నమాట. తర్వాత
కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇది వచ్చి హీటర్ అన్నమాట, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. చూసాను. సో హెడ్ పోర్షన్ అన్నమాట. సో ఇది రిమూవ్ చేసాను. చూడొచ్చు, ఇది హెడ్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ పొజిషన్లో ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది పేపర్ చుట్టుకునేసింది పూర్తిగా. సో ఇక్కడ రోలర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో ఇది ఫ్యూజర్ ఫిల్మ్ అన్నమాట. ఇది కూడా అయిపోయింది దీని పొజిషన్. ఇక్కడ చూడవచ్చు మీరు, ఫుల్ బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఇవి రెండు చేంజ్ చేసేసి, సో ప్రింటర్ క్లీన్ చేసేసి మళ్ళీ ఫిట్ చేద్దాం. ఓకే, సో ఈ ఫ్యూజర్ తీసేద్దాం పూర్తిగా. సో ఇక్కడ లాక్ వస్తుంది, వీల్ కూడా తీసేద్దాం, ఇది రీప్లేస్ చేద్దాం. ఇక్కడ ఉంటుంది లాక్, పైకి పుష్ చేస్తే వీల్ వచ్చేస్తుంది. సో ఇది సపరేట్ చేద్దాం. సో కొత్తవి రీప్లేస్ చేద్దాం. మీరు చూడొచ్చు, సో కొత్త ఫ్యూజర్ రోలర్ ఫిక్స్ చేద్దాం. తర్వాత ప్రెషర్ రోలర్ కూడా చేంజ్ చేసేద్దాం రెండు. సో ఇది న్యూ వన్ అన్నమాట. సో ఇది ఫ్యూజర్, ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఓల్డ్ వన్, సో డ్యామేజ్ అయినాయి అన్నమాట. ఇది రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇదే హీటర్ అన్నమాట. సో మీరు చూడొచ్చు, సో ఘోరంగా ఉంది ఇది. సో ఇది మొత్తం క్లీన్ చేసేసి, ఓకే. సో క్లీనింగ్కి లిక్విడ్ యూస్ చేస్తాం, గ్లూ రిమూవర్. ఓకే, ఇది కాటన్ తీసుకోవాలి. సో నేను కొద్దిగా అప్లై చేసుకోవాలి దీని లోపలికి. దీని మీద క్లీన్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడొచ్చు మీరు, క్లీన్ అవుతుంది. సో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్సైడ్ గ్రీజ్ ఉండిపోయింది అన్నమాట. సో గ్రీజ్ కూడా క్లీన్ చేసుకోవాలి మనం. చూడొచ్చు గ్రీజ్. సో కంప్లీట్ క్లీన్ చేసుకున్న తర్వాత
దీనికి గ్రీస్ అప్లై చేసుకోవాలి. సో ఇదే అనమాట గ్రీజ్. ఇది ఫ్యూజర్ ఫిల్మ్ గ్రీజ్ ఇది. సో మంచి క్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేసుకోవాలి దీన్ని. చూడొచ్చు. సో వైట్ కలర్లో ఉండేదన్నమాట గ్రీజ్. ఓకే. సో ఫుల్గా చేత్తో క్లీన్గా ఫుల్ 4 ట్రే మొత్తం ఈ రకంగా ఫిల్మ్ మీద గ్రీజ్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఫ్యూజర్ ఫిల్మ్. సో ఈ బ్లాక్ ఉన్నది కాబట్టి ఫ్రంట్ సైడ్ పోవాలి. సో ఈ రకంగా మనము లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇలా ఫిక్స్ చేసాము. తర్వాత ఇది దీని క్యాప్ అన్నమాట ఇది. సో క్యాప్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ వస్తుంది. ఫిక్స్ అయిపోయింది. సో ఫ్యూజర్ని మనం ప్రాపర్గా ఇన్సర్ట్ చేసాము. సో నెక్స్ట్ ఏమంటే ప్రెజర్ రోలరు. సో ఇక్కడ వీల్ సెక్షన్ అన్నమాట ఫిక్స్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ వీల్ ఉంది కాబట్టి సేమ్ ఈ వీల్ ఈ సైడ్ పోవాలి. ఓకే. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫ్యూజర్ అన్నమాట. సో ఫస్ట్ ఈ సైడ్ ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇది ఈ సైడ్ రావాలన్నమాట. ఇట్లా వస్తుంది. ఓకే. సో తర్వాత ఇవి వస్తాయి. సో లెఫ్ట్ రైట్ వస్తాయి. తర్వాత స్ప్రింగ్స్ అన్నమాట. సో ఇవి కూడా వేసుకుందాం ఈరోజు. సో ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది. దీన్ని ఇట్లా లాగి దీంట్లోకి లాక్ చేసుకోవాలి. ఇది లాక్ అవుతుంది. సేమ్ ఆపోజిట్ సెక్షన్ కూడా సేమ్ ఇక్కడ కూడా లాక్ వస్తుంది. స్ప్రింగ్ని లాక్ చేసుకోవాలి. సో లాక్ అయిపోయింది. ఇక్కడ లాక్ అయిపోయింది. ఈ సైడ్ కూడా లాక్ అయిపోయింది అన్నమాట. సో ఇది ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇప్పుడు చూడొచ్చు. ఓకే.
తర్వాత ఇది కవర్ వస్తుంది, ఫీజర్ కవర్. సో దీన్ని ఫిక్స్ చేసుకునేద్దాం. ఇది కొంచెం పైకి పుష్ చేసుకోవాలి. సో ఇక లాక్స్ వస్తాయి దీనికి, ఇక్కడ ఒక లాక్, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఈ లాక్స్. ఇలా పుష్ చేసినామంటే లోపలికి వెళ్ళిపోతాయి. సో తర్వాత స్క్రూస్ వస్తాయి. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో కింద ఉన్నాయి చూడండి, సో చూడొచ్చు, ఇది క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసామన్నమాట. సో ఇప్పుడు యూనిట్ ఫిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలంటే సో ఇది వచ్చి ఇలా వస్తుందన్నమాట యూనిట్. ఇది సో ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇక్కడ స్క్రూ వస్తుంది, సో ఇక్కడ స్క్రూ వస్తుంది అన్నమాట, ఇక్కడ స్క్రూ వస్తుంది. సో 3 స్క్రూలు ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ స్క్రూ ఫిక్స్ చేసుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓపిక. సో ఇక్కడ సెన్సార్ ఉంటుంది, సో డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవాలి. ఓకే, ఫిక్స్ అయిపోయినాయి. ఓకే, సో తర్వాత ఇది ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కేబుల్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఓకే, సో నీట్గా ఒక్కొక్కటి చేసుకోవాలి ఫ్రెండ్స్. వైరింగ్ అంతా వచ్చేసింది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చి బ్లాక్ సెన్సార్ కేబుల్ బ్యాక్ సైడ్ది, ఇది హీటర్ది అనమాట, ఇక్కడ వస్తుంది. ఇది బోత్ సెన్సార్స్, ఇది ఇక్కడ వస్తుంది. ఇది పికప్ సెన్సార్ది సరే. సో టోటల్ 4, 1 to 1, సో టోటల్ 4 అనమాట. సో తర్వాత వచ్చి
ఇది వచ్చి ఫ్యూజర్ యూనిట్ హీటర్ అనమాట, ఇక్కడ వస్తుంది. సో ఈ రకంగా ఫిక్స్ చేస్తాం. ఓకే, సో దీనిపైన కవర్ ఫిక్స్ చేద్దాం. ఇదన్నమాట కవర్. ఇది కవర్. సో ఇక్కడ రెండు స్క్రూలు వస్తాయి. ఇక్కడ ఒకటి వస్తుంది. తర్వాత ఆపోజిట్ సెక్షన్లో ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది సపోర్ట్ రాడ్ అనమాట. దీన్ని సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. రెండు స్క్రూస్ వస్తాయి. సో ఇక్కడ ఒకటి వస్తుంది, చూపిస్తుంది. సో ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఫిక్స్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ వస్తుంది ఒకటి. సో నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, రెండు స్క్రూస్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది అనమాట దీంతో. ఓకే, తర్వాత ఇక్కడ కవర్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కవర్ వస్తుంది. సో ఇది కవర్ అనమాట, ఇది కవర్. సో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ సైడ్ ఇట్లా వస్తుంది. సో ఇలా వేసుకోవాలి. సో ఇక్కడ లాక్ వస్తుంది ఒకటి, ఇక్కడ ఒక లాక్ వస్తుంది. సో తర్వాత ఫ్రంట్ సైడ్ పుష్ చేసుకోవాలి. సో లాక్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, లాక్ మూవ్ అవుతుందా లేదు. సో వీటి వరకు ప్రాపర్గా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ లాక్స్ లాక్ చేసుకోవాలి. ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్కానర్ యూనిట్. సో ఇది స్కానర్ యూనిట్ అనమాట. సో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత
ఇందులో హెడ్ కేబుల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. సో 2 కేబుల్స్ వచ్చినాయి. ఓకే, సో దానికి స్ట్రిప్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. సో తర్వాత ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. డోర్ పైకి పుష్ చేసుకొని తర్వాత రైట్ సైడ్ సో ఇవి ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక లాక్ వస్తుంది సేమ్ ఇలాంటి. సో ఇక్కడ వస్తుంది. ఇది స్ప్రింగ్ అన్నమాట. సో ఇక్కడ వస్తుంది. ఇది లాక్. ఈ సైడ్ నుంచి పుష్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఫిక్స్ అయిపోయింది. సో ఈ సైడ్ కూడా ఫిక్స్ చేస్తాం. ఇది లాక్ వస్తుంది. సో ఈ సైడ్ నేను ఫిక్స్ చేస్తాను. సో ఇదైతే ఫిక్స్ అయిపోయింది. చూడొచ్చు డోర్ ప్రాపర్గా ఆపరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమంటే ఇది. సో ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు పవర్ పెట్టి ఒక స్ప్రింట్ ఇద్దాం. సో మిషన్ రన్ అవుతుంది అన్నమాట. సో ఇంకో విషయం ఏమంటే మనం ఆ సైడ్ సప్లై కనెక్టర్ ఫిక్స్ చేయాలి. ఇది సో స్ట్రిప్ నీట్గా క్లీన్ చేసుకోవాలి పైన. సో ఇది పొజిషన్. సో ఒక సైడ్ నీట్గా ఫిక్స్ చేసుకొని రెండో సైడ్ పుష్ చేసేయాలి. అంతే, ఫిక్స్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఓకే, సో ఇప్పుడు పవర్ ఇచ్చి చూద్దాం.
సో నో కార్ట్రేజ్ అని వస్తుంది. సో కార్ట్రేజ్ ఫిక్స్ చేస్తాం. సో ఇదే అనమాట కార్ట్రేజ్ ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడు పేపర్ పెట్టి టెస్ట్ ప్రింట్ చేద్దాం. చూడొచ్చు ప్రింట్ నీట్గా వచ్చేస్తుంది. సో జామ్ అవ్వడం కానీ వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఏం లేదు. ఓకే, బ్యాక్ సైడ్ మనము ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇది సో ఇది ఫస్ట్ క్లీన్ చేసుకుందాము, చాలా డస్టీగా ఉంది. బ్యాక్ సైడ్ పోర్షన్ అనమాట, ఇక్కడ వస్తుంది ఇది. ఓకే, సో లాక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ డోర్ అన్నమాట. సో డోర్ ఫిక్స్ చేసుకుందాం. ఇలా వస్తుంది ఇది. ఓకే, సో దీని ముందర దీని సైడ్ డోర్లు వేసుకోవాలి. ఇక్కడ డోర్ వస్తుంది, ఇక్కడ డోర్ వస్తుంది. సో డోర్స్ కూడా ఫిక్స్ చేసేసి ఓకే ఇలా కలుస్తాను. డోర్ వేసేసాం నీట్గా చూడొచ్చు. సో ఈ సైడ్ కూడా డోర్ వేసేస్తాం. సో ఈ డోర్ అన్నమాట. సో లాక్ అయింది. సో డోర్ వేసేస్తాం, రెండు డోర్స్. సో ఫైనల్గా నేను ఫిక్స్ చేసేసాం. ఓకే, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. ఓకే, స్క్రూ ఫిక్స్ అయింది. సో ఇంకొక స్క్రూ వేయాలి. లేదంటే ఒక స్క్రూ వేసేసాం. ఈ స్క్రూ వేస్తాం. సో బ్యాక్ సైడ్ పోర్షన్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సో ఇక్కడ వస్తుంది. సో ఇది ఇక్కడ వస్తుంది పేపర్ ట్రే అన్నమాట. సో ఇది కంప్లీట్ వ్యూ చూడొచ్చు ఇప్పుడు. సో మన కంప్యూటర్ నేమ్ అన్నమాట, షాప్ నేమ్.
సో ఇలాంటి సర్వీస్ రిలేటెడ్ మీకు ఏమన్నా కావాలంటే మాతో కాంటాక్ట్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.